మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పిసుక్కున్నాడు. ఇట్లా రబ్బర్ పసుపు బంతి ఉంటుంది కదా, పిసుక్కోవటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతారు, అట్లా పిసుక్కున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. కేసీఆర్ మా బాబు గారిని ఇట్లా అంటాడా? ఏమని బిజినెస్ సమ్మిట్లో 5 స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసి నుంచో పెట్టారని. అంతకేదో రామోజీరావు గారు పిసుక్కున్నాడు. ఎప్పుడు పాత రోజుల్లో 2004 ముందు రామారావుని పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి బిజినెస్ సమ్మిట్ అంటే ఏం లేదయా, వేసాకాలానికి మన చలికాలం అప్పుడు నేపాల్ వాళ్ళు వచ్చి రోడ్ల పక్కన సెట్టర్లు అమ్మేవాళ్ళు, ఇప్పుడు అమ్మట్లో అప్పుడు అమ్మేవాళ్ళు, వాళ్ళకే తెచ్చి కోట్లు వేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేస్తున్నాడయా చంద్రబాబు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అనేవాడు. అప్పుడు సెట్టర్లు అమ్మేవాళ్ళని కోట్లు వేసి తీసుకొచ్చాయండి. ఇప్పుడేమో కేసీఆర్ అన్నాడు హోటల్లో కుక్కులను తీసుకొచ్చి హోటల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి 5 స్టార్ వాళ్ళని కోట్లు వేసి సంతకాలు పెట్టి ఊరికే ఫోటోలు దిగుతున్నాడని చెప్తారు. ఇది కూడా అంతే కదా. కిమ్స్ హాస్పిటల్లో ఎవడ బాత్రూమ్లు కడిగే ప్రేమచంద్ ఏంటి, షా కూడా లేదంట. మరి ఆ షాతో మీకు టెండర్ వేయించుకోవటం ఏంటి నాకు అర్థం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, కిమ్స్ హాస్పిటల్లో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ లేడు, ఉన్నారని కనుక మీరు ప్రూవ్ చేస్తే, కిమ్స్ హాస్పిటల్తో సర్టిఫికేట్ ఇస్తే, ఇదిగో ఇన్నాళ్ళని అతని పే స్లిప్ ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పనిచేస్తున్నాడని ఆధారాలు కనుక మీరు బయట పెడితే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్తాక సిద్ధంగా ఉన్నాను. ప్రేమ్చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నట్టు కనుక మీరు కనుక పే స్లిప్ చూపిస్తే, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళతో ప్రేమ్చంద్ షా మా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని కనుక మీరు సర్టిఫికేట్ ఇస్తే శిరస్సు వంచి మీకు క్షమాపణ కోరుతాను. నేను తప్పు మాట్లాడాను, తప్పండి. నేను మీకులాగా మీరు జగన్ మీద బురదేసినట్టు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి బురదేసినట్టు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు, అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురదేసినట్టు నేను కూడా వేసానండి. నాది తప్పు, మన్నించండి అని చెప్పి కోరుకుంటాను. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఒప్పుకోండి. మీరేం చేస్తారు? ప్రేమ్చంద్ షా అనేవాడు కిమ్స్ హాస్పిటల్లో వైద్యుడు కాదు అని నేను చెప్తున్నాను. వైద్యుడని మీరు ఆధారం తీసుకురండి. మీరు తేలేకపోతే ఏం చేస్తారు? ఇవాళ ఏమైంది? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నేపాల్ వాళ్ళు రోడ్ల పక్క స్వెటర్లు అమ్మే వాళ్ళని తీసుకొచ్చి కోట్లు వేయించి అప్పుడు ఫోటోలు తీసామని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు. కేసీఆర్ గారు ఏమో అంతకితం చెప్పాడు, 14-19లో నువ్వు స్టార్ హోటల్లో పనిచేసే కుక్కులను తీసుకొచ్చి కోట్లేసి ఫోటోలు దిగామని చెప్పాను ఆయన చెప్పాడు. మరి ఇవాళ కిమ్స్ హాస్పిటల్లో దొడ్లు గడిగే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు డాక్టర్ అని చెప్పి చెబుతున్నావని చెప్పి అనేది మరి ఏమనాలి? అంటే అలవాటైన వ్యవహారమా? ఎవరిని మోసం చేద్దామని, అంటే ఎవడో ఒక టాయిలెట్లు గడిగే వాడిని అడ్డం పెట్టి హాస్పిటల్ ఇచ్చేద్దాం, దోచేద్దామని చెప్పండి. ఇవాళ ఇంత పాపం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి, అంటే 100 కోట్ల విలువ చేసేటువంటి, అంటే ఒక్కొక్క హాస్పిటల్ అన్ని హాస్పిటల్ పూర్తయి నడిస్తే 17 హాస్పిటల్ 1,00,000 కోట్లు విలువ చేస్తుంది. 1,00,000 కోట్లు విలువ చేసేటండి ఆస్తిని ఈ రకంగా హాస్పిటల్లో టాయిలెట్లు కడిగే వాళ్ళని, ఊడ్చే వాళ్ళని, ఎవడ పడితే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు కోట్లేసి, సత్యకుమార్ గారిని అడుగుతున్నాను మిమ్మల్ని, మొత్తం ఎన్ని ప్రీబిడ్ మీటింగ్లు జరిగినాయి? మరి ఆ ఎన్ని ప్రీబిడ్ మీటింగ్లో మీ ముందు కూర్చునే జరిగినాయి, మీ ఐఏఎస్ ఆఫీసర్ల ముందు కూర్చునే జరిగినాయి కదా. ఈ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడో, కిమ్స్ హాస్పిటల్ ఎవడో మీకు తేడా తెలియట్లేదా? రోజు నా ముందు కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడి నెగోషియేషన్స్ చేశారు కదా, చర్చలు జరిపారు కదా, సంప్రదింపులు జరిపారు కదా. ఆడి కిమ్సా, బొంసా, లేకపోతే గుండె డాక్టరా, లేదా దొడ్లు గడిగేవాడా తెలియలేదా అన్నారు. ఇది ఈ రకంగా పట్టపగలు కళ్ళ గంతలు కట్టి ప్రజలకి దోచుకునేటువంటి ఇది కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అలవాటు నారా చంద్రబాబు నాయుడు గారికి
మొదట కూడా అంతే. సింగపూర్ అమరావతి సింగపూర్ అన్నాడు. సింగపూరే అమరావతి, అమరావతి సింగపూర్. మీరు కళ్ళకు గంతలు కట్టి సింగపూర్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి అమరావతిలో వదిలేస్తే ఇదేంటి నన్ను ఏ బజార్లో వదిలేరు, సింగపూర్లో ఇది ఏ బజార్ కొత్తగా ఉందని అంటారు సింగపూర్ వాళ్ళు అన్నాడు. నారాయణ గారేమో సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు, ప్రెస్ మీట్. ఇప్పటికి ఇన్ని వేల ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టాం అని. అదే పని, తుమ్మ చెట్లు కొట్టాం నీళ్లు తోడాం, తుమ్మ చెట్లు కొట్టాం నీళ్లు తోడాం. బిల్డింగ్లు అవ్వా, ఊరు అవదా? వాళ్ళేం ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఇది చాలకి ఇంకా ఇవాళ 1000 హెక్టార్లు స్పోర్ట్స్ సిటీ, 1000 హెక్టార్, 2000 హెక్టార్లు. ఆ సిటీ 2000 హెక్టార్లు. ఎడ్యుకేషన్ హబ్ 2000 హెక్టార్లు. ఆ సిటీ ఇట్లా ఇన్ని 1000 హెక్టార్లని పంచిపెట్టేశారు కదా. ఎవడు ఒక్కడన్నా కట్టాడా అని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ భూమి లేదు ఎయిర్పోర్ట్కి అంటున్నారు. ఉన్న భూమిలో కట్టచ్చు కదా అని అడుగుతున్నాను. ఆ రోజు సింగపూర్ ఏమయ్యాడు? ఇవాళ సింగపూర్ లేదు. అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ మెడికల్ కాలేజీలు తంతులాగానే వైజాగ్లో 20 లక్షల కోట్ల తంతు కూడా ఇదే. సింగపూరే కడుతుంది ఇక్కడ అని చెప్పారు సింగపూర్ గవర్నమెంట్. కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదండి. ఆడు ఈశ్వరుని కన్సార్షియం అన్నాడు. ఈశ్వరుని ఎక్కడ అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఆడు ఏంటంటే ఆడు అవినీతి చేసి ఇచ్చాడు, దొంగాడు అని జైల్లో వేశారు సింగపూర్ గవర్నమెంట్. అతను చంద్రబాబు ఫ్రెండ్ ఆ దొంగ. కానీ భారతదేశంలో చట్టాలేమో ఇంకేం బెయిల్ ఇచ్చేస్తాయి ఓకే కోర్టులన్నీ. ఆ ఈశ్వరుని ఇంకా బయట రావట్లా. ఇవాళ సింగపూర్ కట్టరా మాకు? చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కట్టరా అమరావతిలో? సింగపూర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో వియత్నామో అదో ఇది ఇంకెల్లా తిరుగుతున్నాడు ప్రస్తుతం. ఇవాళ ఈ మెడికల్ కాలేజీ తంతు ఈ రకంగా ఉంటే చూసాం కదా ఎంత దోపిడీ. అంటే పట్టపగలు ప్రజలకి కళ్ళ గంతలు కట్టి నిర్భీతిగా నిర్భయంగా గుండెలు తీసిన దొంగలాగా వీళ్ళు దోచుకునేటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతం అన్నారు, ఊరిచ్చారు. సిపిఎస్ అన్నారు, తెల్లారేపటికి చేస్తామన్నారు. పిఆర్సీ అన్నారు, ఏరియర్స్ అన్నీ ఎప్పుడుదప్పుడు ఇచ్చేస్తామన్నారు. డిఏలు ఇచ్చేస్తామన్నారు. అసలు తెల్లారంగానే ఇవాళ డిఏ అయిందా, మళ్ళీ మర్రా డిఏ, మళ్ళీ ఇంకో రోజు డిఏ.